హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ జై జవాన్ జై కిసాన్. ఫస్ట్ మన దగ్గర లేట్ చేయకుండా సార్ మీకు డైరెక్ట్ నేను వీడియోలో ఏముందో అది కూడా చెప్తాను చూడండి ఒకసారి. ఏదో డైరెక్ట్ చెప్పేస్తా చూపిస్తాను. ప్రజెంట్ మన దగ్గర ఒకటి క్రేటా ఉందండి, హుండై క్రేటా SXO. ఇది పాంట్రమిక్ సన్ రూఫ్ ఉంది. మోడల్ వచ్చేసి 2021 ఉంది. రీడింగ్ వచ్చేసి టోటల్ ఒరిజినల్ అండి, నాన్ యాక్సిడెంట్. ఇది ఓన్లీ తెలంగాణకు మాత్రమే వర్తే సార్. ఇది చాలా వరకు ఏపీ నుంచి కూడా కాల్ చేస్తున్నారు. మీకు ఏపీ నుంచికి అంటే ఏపీకును తెలంగాణ డిఫరెన్స్ అంటే అది కూడా చెప్తాను మీ వినండి. అదేంటంటే మీకు ట్యాక్స్ అనేది ఎక్కువ పడుతుంది, స్టేట్ ట్యాక్స్ అనేది ఎక్కువ పడుతుంది కాబట్టి మీకు అది కూడా చెప్తున్నాను. మీకు ఎవరికైనా లేదంటే మన తెలంగాణ కార్లు కాకుండా ఢిల్లీ కార్స్ ఎవరికైనా అవసరం ఉంటే చెప్పండి, నేను కూడా తెలుసుకొని మీకు నా తరపు నుంచి ఒక సర్వీస్ మాత్రం చేయగలుగుతాను, అంతకుమించి ఏం లేదు. ఓకేనా? లేట్ చేయకుండా నా ఫుల్ వీడియో చూడండి ఒకసారి, మీకు కూడా అర్థమైపోతుంది. ప్లీజ్ మన తనకు సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. స్కిప్ చేసి చూడకండి. దాన్ని చూసిన తర్వాత దానికి డీటెయిల్స్ మాత్రం అడగకండి, ఎందుకంటే దానివల్ల మీకు యూజ్ లేదు, నాకు యూజ్ లేదు. ప్రతిసారి చెప్తున్నా, ప్రతి వీడియో చెప్తున్నాను. ఓకేనండి? ఓకే అండి, మనం చెప్పిన వెహికల్ ఇదేనండి, క్రేటా SXO ఉంది. పాండ్రమిక్ సన్ రూఫ్ ఉంది. మోడల్ వచ్చేసి 2021 ఉంది. 21 అంటే 2021. నేను మళ్ళీ చెప్తున్నాను. నేను దీనికి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉందండి. ఓకేనా? బయట నుంచి ఒక్కసారి చూసుకోండి. బయట డెంట్ పెయింట్ ఏమున్నా మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, చూసుకోవచ్చు. ఇక్కడ చిన్నగా డెంట్ మాత్రం ఉన్నది. నేను బేసిక్ పాయింట్లు చెప్తున్నా సార్, మీరు అది గమనించుకోకపోతే దానికి మాత్రం నేను ఏం చేయలేను, దానికి నాకు ఏ సంబంధం ఉండదు సార్. వెహికల్ మాత్రం ఒరిజినల్గా ఉంటేనే మీకు చెప్తాను, మీరు అది కూడా చూసి తీసుకోవచ్చు. దానికి నేను 100% గ్యారెంటీ చెప్పగలుగుతాను నేను. ఓకేనా? ఒకసారి మీకు బీడింగ్ కానీ ఏదున్నా కానీ చూసుకోవచ్చు. స్క్రాచెస్ వచ్చేసి ఇక్కడ చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి, మీరు కూడా గమనించుకుంటే తెలుస్తుంది సార్. మీకు గ్లాసెస్ కానీ బీడింగ్ కానీ ఏదున్నా క్లియర్గా చెప్తాను, మీరు ఒకసారి వెహికల్ చూసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ వచ్చేసరి మీకు ఫస్ట్ ఇక్కడ ముంగట చూపిస్తుంది చూడండి, మీకు ఎయిర్ బ్యాగ్స్ అన్నీ అది కూడా చెప్తాను. మీరు చూసుకుంటే మీకు ఖచ్చితంగా అర్థమైపోతుంది. ఒక కింద మ్యాటింగ్ చూసుకుంటే మాత్రం పర్ఫెక్ట్ ఉంది. 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి సార్. మీకు అటు సైడ్ వచ్చి చూపిస్తాను నేను. ఎయిర్ బ్యాగ్ వచ్చేసి ఇక్కడ ఒకటి ఉన్నది, ప్లస్ స్టీరింగ్ సైడ్ ఉంటుంది, మీకు అది కూడా చెప్తాను. ఇటు సైడ్ వచ్చేసి ఇక్కడ ఒకటి ఉంది సార్, సీట్కు ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు, పిల్లర్ కూడా ఉంటుంది, ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మొత్తం 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. ఇది కూడా పాండ్రమిక్ సన్ రూఫ్ అండి. టోటల్ మీకు చూపిస్తా, కాకపోతే మీరు స్కిప్ చేసి మాత్రం చూడకండి. ఓకే, బ్యాక్ సైడ్ చూసుకున్నా కానీ కింద మ్యాటింగ్ పర్పస్లో చూసుకున్నా కానీ పర్ఫెక్ట్ ఉంది, ఎక్కడ కానీ డ్యామేజ్ ఏం లేదు. మీకు అది కూడా చూపిస్తా. ఫస్ట్ అయితే ఇది ఒకసారి చెక్ చేసుకోండి, ఐడియా కోసం చెప్తున్నా. డీజిల్ వర్షన్ ఇది. ఇటు సైడ్ చూసుకుంటే కూడా మీకు నీట్గా ఉందా లేదా అది కూడా తెలిసిపోతుంది. నేను ముంగట గ్లాసెస్ కానీ ఏమైనా డ్యామేజ్ ఉన్నా ఖచ్చితంగా చెప్తాను. ఇది పుష్ బటన్ స్టార్ట్ అండి, చూసుకోవచ్చు. మీ సిస్టమ్ ఓకే ఉంది. ఇక్కడ పవర్ విండోస్ ఓకే వర్క్ చేస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి రీడింగ్ వచ్చేసి 75,000 ఉంది సార్. ఇది ఒరిజినల్ రీడింగ్, నాన్ యాక్సిడెంట్. రీడింగ్ మాత్రం ఓన్ చెప్తున్నా పర్ఫెక్ట్ ఉంది. ఓకే అండి, ఇది మాన్యువల్ అండి, ఇది చెక్ చేసుకోవచ్చు. 6+1 ఉంటుంది. ఇది బ్యాక్ సైడ్ కెమెరా ఓకే వర్క్ చేస్తుంది, అది కూడా చూపిస్తా చూడండి, మీకు కూడా ఐడియా ఉంటుంది, చూసుకోవచ్చు అండి. బ్యాక్ సైడ్ కెమెరా కూడా ఓకే ఉంది, చాలా నీట్గా ఉంది. వెహికల్ మాత్రం చాలా మంచిగా మెయింటైన్ చేసారు ఇది కూడా. ఓకేనా? ఇక్కడ వచ్చేసి పార్కింగ్ ఇక్కడ ఎట్లా ఉందండి చూసుకోవచ్చు. ఇది కూడా రీడింగ్ ఆల్రెడీ మెల్లి చూపిస్తుంది చూడండి. ఓన్లీ 75,000 ఉందండి రీడింగ్ వచ్చేసి. మీకు ఏదైనా డౌట్ ఉన్నా కాల్ చేస్తూ, టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి, వీడియో చూసినాకనే కాల్ చేయండి సార్. ఓకే, ఇక్కడ వాయిస్ కమాండింగ్ ఉంది, మ్యూజిక్ సిస్టమ్ ఓకే వర్క్ చేస్తుంది. ఓకే, బ్యాక్ సైడ్ చూసుకుంటే మాత్రం ఓకే ఉందండి, ఎక్కడ కానీ మీకు డ్యామేజ్ అట్లాంటిది ఏం లేదు. మీకు అది కూడా డైరెక్ట్ చూపిస్తున్నా, చెప్తున్నా. నెక్స్ట్ వచ్చేసి మీకు ఎయిర్ బ్యాగ్స్ అని చూపించాను కదా, ఇక్కడ ముంగట సైడ్ చూసుకుంటే మాత్రం ముంగట ఒకే ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ మీకు ఇంకోటి ఏంటంటే ఇటు సైడ్ కూడా ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది, ఇది కూడా ఒకటి ఎయిర్ బ్యాగ్ ఉంటుందండి, చూసుకోవచ్చు. ఇక్కడ మీకు డైరెక్ట్ చూపిస్తున్నా, చూసుకోవచ్చు. ఓకేనా? ఇది సీట్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది సార్, ఇది అడ్జస్ట్మెంట్ ఉంటుంది ఇది సార్. దీని ప్రైస్ వచ్చేసి 16,50,000 చెప్తున్నారు సార్ ఓనరు. అది నా రేటు కాదు. ఓకేనా? ఫైనల్ ప్రైస్ బార్గెనింగ్ ఉంటుంది అండి, ఇది ఫైనల్ ప్రైస్ ఏం కాదు, చూసుకోవచ్చండి. మీకు ఇంకా ముంగట బానెట్ కానీ ఏదైనా చేంజ్ కూడా తెలుస్తుంది, ఎక్కడ కానీ ఏది కానీ చేంజెస్ ఏం లేవు. ముంగట ఆపరణ చూసుకున్నా ఓకే ఉంది, చూసుకోవచ్చు. మీకు పిల్లర్స్ కూడా ఖచ్చితంగా చూపిస్తారు, ఎందుకంటే ప్రతి దాంట్లో మీరు ఖచ్చితంగా చేసుకోవాలి. ఈ సైడ్ కానీ ఆ సైడ్ కానీ డ్యామేజ్ అయితే మీరు మాత్రం ఎక్కడ తీసుకోకండి, మీకు గ్యారంటీ చెప్తున్నాను. వీడియో చూడకపోవడం వల్ల మీకు నష్టం జరుగుతుంది సార్. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు సార్, ఇది కూడా ఓకే ఉంది. ముంగట చూసుకుంటే మాత్రం ఎక్కడ కానీ లీకేజ్ కానీ ఎట్లాంటిది ఆయిల్
అట్లాంటిది ఏం లేదు. మీకు ఒకవేళ డౌట్ ఉంటే మీరు ఒకసారి వెహికల్స్ డైరెక్ట్ చెక్ చేసుకోవచ్చు సార్. ముంగట షో పట్టి చెక్ చేసుకున్నా కానీ పర్ఫెక్ట్ ఉంది. ఇక్కడ కానీ డ్యామేజ్ అట్లాంటిది ఏం లేదు. మీకు డైరెక్ట్ చూపిస్తున్నా చెప్తున్నా. ఓకే, మీకు హెడ్ లైట్స్ చూసుకుంటే మాత్రం హెడ్ లైట్ ఓకే ఉంది, పర్ఫెక్ట్ ఉంది. ఇండికేటర్ కూడా ఓకే ఉంది, కింద ఫోగ్ ల్యాంప్ కూడా ఓకే ఉంది. నేను చూపిస్తాను మీకు, ఎందుకంటే చెప్పాలి మీకు తెలియదు కాబట్టి కొంతమందికి అది కూడా చెప్తాను, చూసుకోవచ్చు. మనం చెప్పే విధానం కరెక్ట్ ఉంది కాబట్టి చెప్తున్నా సార్ నేను. ఇది కూడా చేసుకోవచ్చు అండి. హెడ్ లైట్ ఓకే ఉంది, కింద ఫోగ్ ల్యాంప్ కూడా ఓకే ఉంది, కింద ఇండికేటర్ ఓకే వర్క్ చేస్తుంది. అట్లాగే మిర్రర్ సైడ్ చెక్ చేసుకున్నా కానీ మీకు ఇది కూడా పర్ఫెక్ట్గా అనిపిస్తుంది. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు, ఇది కూడా వస్తుంది. మీకు ఏదన్నా ఇలా రాకపోయినా వస్తలేదని కూడా చెప్తాను నేను. అది మీరు డైరెక్ట్ చూసుకుంటే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది సార్ అది. ఓకేనా, మీ గ్లాస్ కూడా చూపిస్తాను, ఎందుకంటే మీరు కొన్ని చూడాలి. డైరెక్ట్ స్కిప్ చేసి చూసి మాత్రం తర్వాత అడగకండి సార్. దానివల్ల నాకు యూజ్ ఏం లేదు, మీకు కూడా యూజ్ ఏం లేదు, దానివల్ల ఏమీ రాదు. ఓకేనా, ఇది కూడా ఇండికేటర్ ఓకే ఉందండి సార్, చూసుకోవచ్చు. పార్కింగ్ లైట్స్ ఓకే వస్తుంది. ఇది కూడా సేమ్ అంతే ఉంది. నేను చిన్న చిన్న డ్యామేజ్ చూపిస్తున్నా, కానీ అది మీరు చూడకపోతే దానికి మాత్రం నేను ఏం చేయలేను. దాదాపు నేను చూపిస్తాను సార్, ప్రతి దాంట్లో చూపిస్తాను నేను. ఓకే, నేను ఆల్రెడీ డిక్కీ కూడా ఓపెన్ చేసాను సార్. డిక్కీ చెక్ చేసుకున్నా కానీ ఎక్కడ కానీ డ్యామేజ్ ఏం లేదు. ఇది కూడా పర్ఫెక్ట్ ఉంది సార్. షోరూమ్ ట్రాక్ సెంగల్ అంటున్నాడు ఓనరు. మీరు డైరెక్ట్ చెక్ చేయించుకోండి, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా, నెక్స్ట్ మీకు ఇది కూడా చూపిస్తాండి. ఓకేనండి, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇందులో ఏదైనా డ్యామేజ్ అయినా లేదో తెలుస్తుంది. అంటే రస్ట్ కానీ ఏది లేదు. వెహికల్ మాత్రం టోటల్ ఒరిజినల్ నేను చెప్తున్నా. ముంగట స్టెఫినీ వెనక స్టెఫినీ చూసుకుంటే మాత్రం ఓకే ఉందండి. టైర్ మాత్రం సిల్ ఉంది. ఇందులో పానా జాక్ రాడ్ మాత్రం అన్నీ ఉన్నాయి. ఇందులో చెక్ చేసుకోవచ్చు, మీకు చెప్తున్నాను. ఓకేనా, ఇక్కడ మాత్రం మీకు డ్యామేజ్ లేదు. ఓకేనండి, మీకు బీడింగ్ చూపిస్తా చూడండి. లేట్ చేయకుండా, మీరు స్కిప్ చేయకుండా చూడండి. మీరు లేట్ అనుకోకండి. ఓకేనా, ముంగట్ సైడ్ మాత్రం ఓకే ఉంది. 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, పాండ్రమిక్ సన్ రూఫ్. దీనికి ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది. టైర్స్ కూడా అవి ఎంత పర్సెంట్ అది కూడా చెప్తా, మీరు ఒకసారి అది కూడా చూసేయండి. ఓకేనా, కనీసం సార్ ఈ బేసిక్ పాయింట్లను తెలుసుకోకపోతే సార్ మీకు కూడా ఇబ్బంది అవుతుంది. అది నా మాట మీరు గమనించరా అది మీ ఇష్టం సార్. ఎందుకంటే నేను చెప్పే విధానం అది నేను కరెక్ట్గా చెప్తున్నా. కొంతమంది అంటున్నారు మీ దగ్గర బండ్లేలు ఫేక్ అంటారు. మనుషులు వచ్చి చూస్తే కదా సార్ తెలిసేది. అట్లాంటి వాళ్ళకి మనం ఏం చెప్తాం అది. ఓకేనా, ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. మీకు డైరెక్ట్ ఏర్పడుతుంది, చూసుకోవచ్చండి. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. నేను ఎంత ఖచ్చితంగా చూపించడం కారణం ఏంటంటే మీకు అవగాహన ఉంటుందని చెప్తున్నా సార్ నేను. సరే, నెక్స్ట్ వచ్చేసి మీకు ముంగట టైర్స్ కూడా చూపిస్తుంది చూడండి. టైర్స్ వచ్చేసి ముంగటి ఒక 40% ఉంటాయి సార్. అలెవెల్స్ ఉన్నాయి, మీరు ఇది కూడా చూసుకోవచ్చు. అలెవెల్స్ ఉన్నాయి. ఇది కూడా సేమ్ అంతే ఉంటుంది సార్, చెక్ చేసుకోవచ్చు. టైర్ కూడా ఇది కూడా అలెవెల్స్ ఉన్నాయి. డీజిల్ వర్షన్ సార్ ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా సేమ్ అంతే ఉంది. 30-40% ఉంటుంది నార్మల్గా అయితే. ఒక్కొక్కరు ఓపెన్ ఒక రకం ఉంటుంది కాబట్టి అది మీరు వచ్చి డైరెక్ట్ చూసుకుంటే బాగుంటుంది. ఇది కూడా సేమ్ అంతే ఉంది, అలెవెల్స్ ఉన్నాయి. ఓకేనా, ఓవరాల్గా వెహికల్ మాత్రం ఎట్లా ఉంది సార్. మీకు ఆల్రెడీ గ్లాస్ కూడా ఒకటి చూపించాలి, అది కూడా చూపిస్తుందండి. చూసుకోవచ్చండి. గ్లాస్ వచ్చేసి ఇక్కడ సిబి ఉంది, మీరు గమనించారు కదా. ఇక్కడ ఇంత క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కారణం ఏంటంటే మీ ఇక్కడిగా చూసేసి మంది మీకు అంతే కనిపించాలనే ఉద్దేశంతోనే నేను చెప్తున్నా సార్. మీరు ఒకసారి చూసుకుంటే 100% అనేది మీకు కూడా ఐడియా వస్తుంది. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు సార్. ఇది కూడా సేమ్ సిబి ఉందా లేదా. ఓకే సార్, ఏదో సోది చెప్పడం కాకంటే మీకు ఉన్నది ఉన్నట్టు నేను డైరెక్ట్ చెప్తున్నా అంతే నా ఉద్దేశము. ఏదో నేను యూట్యూబ్లో వీడియోస్ పెట్టుకుంటే నాకు ఏదో ఉరుగుతాను కాదు సార్. అది మీరు కొంచెం గమనించుకుంటే మీకు కూడా 100% నేను జెన్యూన్ చెప్తా తెలిసిపోతుంది. ఓకేనా సార్. ఓవరాల్గా సార్ వెహికల్ మాత్రం ఇట్లా ఉంది. ఆల్రెడీ మీకు చూపించిన అంతా ఉన్నది. వెహికల్ మాత్రం ఓకే, పర్ఫెక్ట్ ఉంది. వెహికల్ మాత్రం మంచి కండిషన్ ఉంది సార్. ఓకేనండి, ఇందాక మనం చూపించిన వెహికల్ వచ్చేసి సార్ క్రేటా SXO. ఇది పాండ్రమిక్ సన్ రూఫ్, అది కూడా మీకు చూపించాను నేను. వెహికల్ మాత్రం ఎక్కడ యాక్సిడెంట్ కానీ ఏం లేదు సార్. రీడింగ్ వచ్చేసి ఓన్లీ 75,000 ఉంది. టైర్స్ వచ్చేసి ఓన్లీ 40 మినిమం ఉంటాయి. ఓకేనా, నేను చెప్తున్నా సార్ నేను. వెహికల్ మాత్రం టోటల్ జెన్యూన్ వెహికల్ ఇది. ఇది ఓన్లీ తెలంగాణకు మాత్రం వర్తిస్తుంది సార్. ఇది దీని ప్రైస్ కూడా ఆల్రెడీ చెప్పినా సార్. ఇది 16,50,000 చెప్తున్నాడు. అది కొత్త ఎంత రేట్ ఉందో నాకు అనవసరం సార్. ఇది ఒకవేళ చూసి అది 16 లక్షలు ఉండని అది 15 లక్షలు ఉంది సార్, అది నాకు సంబంధం ఉండదు. ఓనర్ ఏ రేట్ చెప్తే నేను ఆ రేట్ మీకు చెప్పగలుగుతాను, అంతకు మించి ఏం లేదు. అది ఇంకా 4 లక్షలు పెడితే కొత్త బండి వస్తుంది, 20 లక్షలు పెడితే పాత బండి వస్తుంది, అవన్నీ మనకు సంబంధం లేదు సార్. నేను చెప్పాల్సింది మీకు చెప్తున్నట్లు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సార్, అంతకు మించి ఏం లేదు. మీరు అదొక్కటి చూసుకుంటే మాత్రం మీకు ఐడియా ఉంటుంది. ఓకేనా సార్.
కొంచెం మీరు తప్పుగా అనుకోకుండా చూడండి. నేను కూడా కామెంట్స్ ఆఫ్ చేసి పెడతాను. ఎందుకంటే మీకు అందరికీ చెప్తుంటే నేనంటే మంచి చెప్పే వాళ్ళకు మంచి అర్థమైతది. నేను ఇంతకు ముందు కూడా అదే చెప్పినా సార్. నేను చెప్పేది కరెక్ట్ ఉందా? లేదా? అనేది మీరు అదొక్కటి గమనించండి సార్. దానివల్ల మీకు యూజ్ అయితేనేమో తీసుకుంటారు. లేకపోతే లేని కూడా చెప్తున్నా నేను. రేట్స్ అనేటివి నా వెహికల్ కాదు. నేను దానికి చెప్పలేను. మీరు అదొకటి గమనించండి. ఓకేనా? నేను మళ్ళీ చెప్పంటే మళ్ళీ చెప్తాను. హుండై క్రెటా SX5 ఇది పాండ్రమిక్ సన్ రూఫ్ ఉంది. మోడల్ వచ్చేసి 2021 ఉంది. ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ సార్ ఇది. ఇంతకు మించి అయితే నేను ఏం చెప్పలేను. మిగతా డీటెయిల్స్ అంటే మొత్తం మీరు ఫుల్ వీడియో ఇస్తే మీకు అర్థమవుతుంది. అంతకు మించి నేను ఏం చెప్పలేను. సార్ దీని ప్రైస్ వచ్చేసి 16,50,000. ఓకేనా? ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్. జై జవాన్, జై కిసాన్, జై హింద్.